భూమి లాగేసుకున్నాం, ఒకరి దగ్గర నుంచి అన్యాయంగా మాట్లాడుతున్నాం, మా నాలుగుతో మేము సాధిస్తామని యెజబెల్ స్త్రీ అనుకుంది. పంట ఒక దగ్గర నుంచి లాక్కుంది. ఒక విశ్వాసి యొక్క విశ్వాసాన్ని తొలగించి అతన్ని పొలంలో చంపింది. ఆ చంపిన విధానం దేవుని దృష్టిలో తప్పైంది. రాజుకి పొదువైన స్థలాలు ఏమైనా ఉంటాయండి? ఉండవు. కానీ రాజు ఒక స్థలం, ఒక పొలం చూసి ఆశపడతాడు. ఆశ పడిన తర్వాత భార్య ముందుకు వచ్చి నిలబడినప్పుడు భార్య అడుగుతుంది, ఏమండి ఏంటి మీరు ఇంత చిన్నగా ముఖం చిన్నపుచ్చుకున్నారేంటి, ఏంటంటే అలా ఉన్నారని అడిగితే, ఏమి లేదు, పక్కన పొలం ఉంది, నేను చూశాను, అది చాలా బాగుంది, అది నాకు కావాలి, అది అతను అడిగితే ఏమనంటున్నాడు అని భార్యతో చెప్తే, భార్య ఎంత పని చేసిందంటే ఆ పొలం అధికారిని పొలంలోనే చంపించి ఆ పొలం తీసుకొచ్చి భర్తకిస్తాడు. ఇది దేవుని దృష్టిలో తప్పయింది, పాపమైంది. అందుకు ఆ పాపాన్ని దేవుడు వారి మీద ఎలా తీర్చాడంటే, ప్రవక్త వెళ్ళి చెప్తాడు, అయ్యా మీరు చేసింది తప్పు, మీరు చేసింది పాపం అని చెప్పిన మెలకువ లేని స్త్రీగా ఉందా స్త్రీ, మెలకువ లేని స్త్రీగా ఉందా స్త్రీ. దాని యొక్క భారం ఎప్పుడు పొందారంటే, ప్రవక్త మాట వినలేదు, చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకునే స్థితి తెచ్చిపెట్టుకుంది యెజబెల్. పాపం చేసిన స్త్రీ భర్త కోరిక తీర్చింది, దేవునికి వ్యతిరేకంగా నిలబడింది. దేవుని స్తుతిస్తుంటే, సేవకులందరూ దేవుని స్తుతిస్తుంటే అందరినీ ఒకేసారి 250 మందిని చంపించేస్తుంది దేవుడి. పాస్టర్లందరినీ, యాజకులందరినీ చంపించేస్తుంది. ఫస్ట్ చేసింది తప్పేంటి? పొలంలో ఆ పొలం అధికారిని చంపడం ఫస్ట్ తప్పు అయితే, రెండో తప్పు ఏం చేసింది? యాజకులందరినీ చంపించింది. మూడో తప్పు ఏం చేసింది తెలుసా అండి? ఏలియాని ఎంటాడింది చంపడానికి. పురుషుల పగ వేరు, స్త్రీల పగ వేరండి. అదే మేము అలాంటి పాకస్తులం కాదండి. మన వాళ్ళందరూ అనుకుంటారు చాలా మంచోళ్ళు, మనందరం బయట అనుకుంటారు మేము అంత పాకస్తులమేం కాదు, మేమందరూ సౌమ్యంగానే అనుకుంటారు. కానీ స్త్రీ పగపడితే పాము కన్నా చాలా డేంజర్. పాము అన్నా మర్చిపోయి వెళ్ళిపోవచ్చు, కానీ స్త్రీ మాత్రం రక్తాన్ని కవ్వ చూసేదాకా వదలదు. ఎందుకంటే మనము చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో అంత భయంకరమైన స్త్రీ ఈ యెజబెల్ స్త్రీ. ఆమె యొక్క ఆలోచనే చెడ్డది. దేవుని బిడ్డలారా, ఈమె ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈమె లాంటి స్త్రీలు ఉన్నారు చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో. అవ్వ దేవునికి వ్యతిరేకంగా నడిచింది. యెజబెల్ స్త్రీ, ఈమె పాపం చేసిన విధానాన్ని బట్టే వారి కుటుంబం నాశనం అయింది. మనం చూసినట్లయితే అతల్య తల్లి పేరు యెజబెలు, తండ్రి పేరు ఆహాబు. తల్లి అది లోక సామెత ఉంది చూడండి, తల్లి కంచి మేనిస్తే ఎలా ఉన్నది, ఏమిటన్నది చెప్పడమ్మా, సామెతలు రావు మన వాళ్ళకి, చెప్పరా మీరు? నాకు రావట్లేదు. సరే, తల్లి పాపాత్మురాలై ఉంది, ఈమె కూడా పాపాత్మురాలుగా ఆమె పేరుకి ఎక్కింది. మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందామండి. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారము ఇశ్రాయేలు రాజు మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి
ప్రతికూలముగా ప్రవర్తించెను. ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని, ఆహాబు భార్య ఎలా నడిచింది? పాపపు మార్గములో నడిచింది. ప్రవక్తలను చంపింది, సేవకులను చంపింది. ఇదే దారిలో ఎవరు నడిచారంట? వీరు నడుస్తూ ఉన్నారంట. పెళ్ళైన భర్త కూడా ఇదే పాపంలో నడుస్తూ ఉన్నాడంట. మీరందరూ గమనించండి ఒకసారి. మన పితరులు తెలియక తప్పు చేస్తుంటాం, తెలియక తప్పు చేస్తుంటాం ఉండొచ్చు. మనం ఈనాడు తెలిసి తప్పు చేయకూడదు. అది పురుషుడైనా స్త్రీ అయినా. మన గృహాల్లో తెలియక తప్పు జరగవచ్చు, కానీ తెలిసి తప్పు చేస్తే ఆ తప్పుకి వచ్చే ఆ ప్రమాదం చాలా వికృతమైంది, మనం భరించలేం. ఈనాడు దేవుని పిల్లలు చూస్తా ఉన్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబాలు ప్రభువు దగ్గర విలపించేవారుగా, ప్రభువు దగ్గర విశ్వసించే కుటుంబాలుగా ఉండడానికి బదులు కోపాన్ని, క్రోధాన్ని, అసూయని, పగని కలిగిన వారు అవుతా ఉన్నారు ఈరోజు. కనుక సంఘంలో విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ పోవాలి, కానీ మనము మన ఆలోచన బట్టి దేవుని దగ్గర ఆలోచన చేయకూడదు. ఇక్కడ ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారము ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. ప్రతికూలం అంటే వ్యతిరేకముగా, అంటే ఆహాబు కుటుంబం అంతా దేవునికి వ్యతిరేకంగా బ్రతికింది. ఈయన కుమార్తె పెళ్లి చేసుకుంది, ఆ పెళ్లి చేసుకున్న కుటుంబం కూడా దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంది. దేవుని పిల్లలు, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న కుటుంబాలు బతికినంతకాలం బాగుంటాయి, తర్వాత భూమి మీదే వాళ్ళ జాడ కూడా లేకుండా పోతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఈ స్త్రీ చేసిన ఈ తప్పు కుటుంబమే భూలోకంలో జాడ లేకుండా పోయింది. అబ్రహాము జాడ చూడండి ఒకసారి. ఇశ్రాయేల్ ఉన్నారు, అబ్రహాం జాడ తెలుసుకోవడానికి ఎవరున్నారు? ఇశ్రాయేల్ ఉన్నారు. యాకోబు జాడ, యాకోబు సంతతి 12 గోత్రాలు ఇప్పటికే ఉన్నాయి. అంటే వారు విశ్వాసంలో నడిచారు కనుక వారి బిడ్డలుగా చాలా మంది ఉన్నారు. మధ్యలో వచ్చి హిట్లర్ 60 లక్షల మందిని, 65 లక్షల మందిని చాలా భయంకరంగా చంపాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. అయినా కానీ ఆ బాధలన్నీ భరించి అబ్రహాము సంతానము ఇప్పుడు ఇంకా అభివృద్ధిలాగా దగ్గర 1 కోటి మంది వరకు వారు దేవుడు దీవించాడు. వారిని నశించుకోరు దేవుని పిల్లలు. భూమి ఉన్నంత కాలము దేవుని పిల్లలు ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి ఉన్నంత కాలము దేవుని పిల్లలు ఉంటారు. కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యములు నడుస్తున్నావా? దేవునికి వ్యతిరేకమైన క్రియలు మనం చేస్తున్నావా? మనం ఎక్కడ ఉంటామో మనం ప్రశ్న వేసుకోవాలి. చూడండి, వాక్యం చూస్తే యెహోవా దృష్టికి ప్రతికూలంగా వారు ఏం చేశారంట? వారు నడవడం మొదలు పెట్టారంట. అతల్యా భర్త యెహోరాము, ఇతని పేరు ఏం పేరండి? అతల్యా భర్త యెహోరాము. ఈ యెహోరాము అత్తమామలు చేసిన పాపాలే చేస్తా ఉన్నాడు. అత్తమామలు చేసిన పాపాలే చేస్తా ఉన్నాడు. ఆ పాపాల్లో పాలు పంచుకుంటున్నాడు ఎవరు? యెహోరాము. యెహోరాము తెలుసో తెలియకో చేశాడంటే తెలిసే చేశాడు. యెహోవా దేవుడు గొప్ప దేవుడని, యెహోవా దేవుడు ఉన్నతమైన వాడని, యెహోవా దేవుడికి ఎదురు లేదని, యెహోవా దేవుడు సమస్తము సాధ్యపరిచే దేవుడని ఆహారాముకు తెలుసు. కానీ వ్యతిరేకముగా బతకడం మొదలు పెట్టాడు. ఏంటంటే విశ్వాసాన్ని చేయలేక. ఈరోజు చూడండి, ప్రార్థనలోను విశ్వాసంలోనూ నడవలేక ఎదుటివారిని టార్గెట్ చేస్తారు. ఈమె భక్తి పరులు అయిపోయారండి, ఈవిడ ప్రార్థనా పరులు అయిపోయారండి, ఇతను ప్రార్థన చేసేస్తున్నారండి. ఎవరో ప్రార్థన చేయలేక, భక్తిలో ఉండలేక ఎదుటివారిని దూషిస్తాం. అవునాగా చెప్పండి. ప్రార్థనా పరులు అయితే ఎలా ఉంటారు? వారు చక్కగా ప్రార్థన చేస్తారు, నేను చెయ్యాలి. వారు పాటలు పాడుతున్నారు, నేను పాడాలి. ఇది విశ్వాసానికి తగినది. వారు పాడేశారా? వారు పాడతారా? ఇది వ్యతిరేకంతో కూడింది. కనుక దేవుని పిల్లలు వారి జీవితాన్ని నిలబెట్టుకోవడానికి,
వారి కుటుంబాన్ని పరిశుద్ధమైన మార్గంలోకి నడిపించుకోవడానికి ఆలోచన చేస్తారు. కానీ అతల్యా కుటుంబం, యెహోరాము కుటుంబం ఇలాంటిది కాదు. ఎందుకంటే వీళ్ళు నడిచిన నడవడికేంటి, అత్తమామలు నేర్పింది ఏంటి? దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం నేర్పారు. కనుక ఈమె కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం మొదలుపెట్టింది. ఎంత భయంకరంగా అంటే తల్లి చేసిన వికృతమైన శాస్త్రాలు ఈవిడి చేస్తా మొదలుపెట్టింది. చూడండి దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూసినప్పుడు అతల్యా యొక్క పిల్లలు ఇద్దరున్నారంట. అహాజ్యా, యెహోషాబాతు అంటారు. ఒకరి పేరు అహాజ్యా, రెండో ఆయన పేరు యెహోషాబాతు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. ఎవరు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఎవరంటే ఒక ఆయన అహజ్యా, రెండో ఆయన యెహోషాబాతు. చక్కగా ఇద్దరు పిల్లలు కలిగిన వీరు ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఎంతో చక్కగా ముచ్చటగా వారి జీవితాన్ని కొనసాగించాలి. కొంతమంది తిన్నది అరక్క ఏం చేస్తారంటే ఊరికినే గొడవలు తెచ్చుకుంటారు. కొంతమంది శోధన పెట్టుకుంటారు. కొంతమంది వ్యతిరేకమైన ఆలోచన చేస్తారు కుటుంబంలో. కానీ ప్రభువునందు విశ్వాసం కలిగిన స్త్రీలు నూతనంగా వారి గృహాన్ని నిర్మించుకుంటారు. కానీ ఇక్కడ అతల్యా చేసిన తప్పు చాలా భయంకరమైంది. అది ఏ విధంగా వెంటాడిందంటే వారి జీవితాన్నే రోడ్డు మీదకి తీసుకొచ్చినట్లుగా ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం చూస్తే వీళ్ళు ఎంత పని చేశారంటే దేవునికి నచ్చని పని చేశారు. వీళ్ళు ఫస్ట్ దేవునికి నచ్చని చెప్పండి. దేవుడు కాకుండా దేవుని స్థానంలో ఇంకొకరిని నువ్వు ఆరాధిస్తే అదే దేవునికి నచ్చదు. అర్థమైందండి? దేవుని స్థానంలో నువ్వు ఎవరినైతే పెట్టి నువ్వు పూజిస్తున్నావో అది దేవునికి నచ్చదు. వీళ్ళు ఏం చేశారంటే అతల్యాని తన భర్తని యెహోరాముని ఆ పని చేశారు. తల్లి కూడా ఆ పని చేసింది. ఎవరు? యెజెబెలు. ఈ కుమార్తె కూడా అదే పని చేసింది. దేవునికి ఇష్టం లేని పని. ఏ పని చేసింది చూడండి. 11. మరియు అతడు యూదా ప్రాంతంలో ఉందని బలిపీఠంలో కట్టించి యెరూషలేము కాపురస్తులను దేవుని విసర్జించినట్లు చేశాను. ఏం చేశారు? యెరూషలేము కాపురస్తులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఏం చేసిందంటే ఈవిడే ఈ యొక్క బలిపీఠాలు కట్టి దేవుని వైపు వారు లేకుండా చేసి లోకం వైపు నడిపించేలా చేసిందంట. ఎవరు? అతల్యా. దేవునికి చాలా కోపం వచ్చిందండి. ఎందుకంటే దేవునికి విరుద్ధమైన శాస్త్రాలు చేస్తే దేవుడు భూలోకంలో ఉంచడం ఎవరిని కూడా. ఈరోజు మనము భక్తిని చేస్తున్నాం. అది ఎంతవరకు అంటే మన విశ్వాసాన్ని కొనసాగించుకునే విధానంగా ఉన్నప్పుడు అది శ్రేష్టమైన మార్గంలో నడుస్తూ ఉంటుంది. వికృతమైన శాస్త్రాలు, దేవునికి వ్యతిరేకమైన శాస్త్రాలు మనం ఏనాడు చేయకూడదు. భయం ఉండాలి. దేవుడు ఉన్నాడు. అమ్మో నా బతుకుని సరి చేసుకోవాలి. పాపం చేసినప్పుడు, దోషం చేసినప్పుడు, ఒకరితో అబద్ధం ఆడినప్పుడు మనం అనుకోవాలి దేవుడు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి బాబోయ్. ఈరోజు దేవుని పిల్లరా భయం ఉందా? అవండి భక్తి అయితే ఉంది, కానీ భక్తి ఉంది కనుకే అందరూ మందిరాలకు వెళ్తున్నారు కదా. భయం ఉందా? చెప్పాలి అందరూ. భయం ఉందా? భయం లేని వారు మనకు చాలా మంది కనబడతా ఉన్నారు. నేను ఉదయం వచ్చినప్పుడు టీవీలో ఇందులో చూశానండి. బిడ్డని ట్రైన్లో వెళ్తున్నారు. వీళ్ళు బిడ్డని పక్కన కూర్చుని పెట్టుకొని ఈవిడ ఊసిలాడుతుంది పక్కన. ఎందులో? ట్రైన్లో ఊసిలాడుతుంటే ట్రైన్ కుదుపుతూ ఉంటుంది కదా. తల్లి చూసుకోవాలి కదా బిడ్డని పక్కన కూర్చొని పెట్టుకుందని. ఈ కుదుపుతుంటే ట్రైను పిల్లోడు ఆ ట్రైన్లోంచి పడిపోయాడు కిందకి. కిందకి. ఇప్పుడు చూసుకోవాలి కదా. చేయి జారిపోయాక అయ్యో నా బిడ్డ అంటే వస్తాడా? ఇప్పుడు ఏం చేస్తుంది? కూర్చొని ఏడుస్తుంది. అయ్యో నా బిడ్డ చేయి లాగిందంటే అయి లాగిందంటే ట్రైన్ ఆగలేదు, వెళ్ళిపోతుంది. పిల్లోడు మాత్రం ఎక్కడ పడిపోయాడు.
అంత అజాగ్రత్తగా ఉన్నారు ఈరోజు చాలామంది. భయం లేదు. మరి ఇంకో విషయం, పక్క రాష్ట్రంలో 13 సంవత్సరాల కుమార్తెని 32 మంది చాలా భయంకరంగా 5 రోజులు ఆమెని హింసించి చంపారు. దానికి మన ప్రభుత్వం మొత్తం 32 మందికి ఉరిశిక్ష చేసేసింది. భయం లేదు మనుషులకి. మనిషి యొక్క జీవితం ఎలా ఉందంటే ప్రమాద స్థాయిలో ఉందండి. దేవుని యందు విశ్వాసం లేకుండా, భయభక్తులు లేకుండా తిరుగుతున్న జనాంగం భూమి మీద ఉండరు. ఎందుకు ఇంత డైరెక్ట్ చెప్తా ఉన్నానంటే, విశ్వాసం చేసే వాళ్ళం విశ్వాసం చెయ్యాలి. లేకపోతే రేపొద్దున మనం అదే శ్రమ, అదే భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడ వాక్యాలు మనం చూసినప్పుడు ఈమె ఏం చేసిందంట, బలిపీఠంలో కట్టించి యెరూషలేము కాపురస్తులను దేవుని విసర్జించినట్లుగా చేశాను. యోధా వారందరూ కూడా ఏం చేశారంట, విగ్రహ పూజలకు. యోధా వారందరూ ఏమైపోయారు, విగ్రహాలకు పూజ చేసేస్తున్నారు. అసలే దేవునికి నచ్చంది ఏంటి? ఫస్ట్ మొట్టమొదటి ఆజ్ఞ మీరింది ఇవిడి ఆజ్ఞ చెప్పండి. ఫస్ట్ మొదటి ఆజ్ఞ చెప్పండి. దేని రూపంలో నువ్వు దేవుని చేసుకోకు అని చెప్పాడు. దేవుడు చాలా ఖండితంగా చెప్పాడు. కానీ అతలియా ఫస్ట్ ఆజ్ఞనే మీరిపోయింది. అంటే ఏం చేసింది? వ్యతిరేకించింది. దేవుని బిడ్డలారా, మనం పాడైతే పర్లేదు, మనం ఇంకొకరిని పాడు చేయడం ఏంటండి? మనం ఏమైపోయినా పర్లేదు, మనం నాశించిపోయాం, ఇదిగో చండాలమైన జీవితాన్ని గడిపాం, ఇక్కడితో అయిపోయింది అనుకోవాలి. కానీ నాతో పాటు అందరూ పోవాలన్న ఆలోచన ఎలా ఉంటుంది? మంచిది కాదు. అతలియా విషయంలో అదే జరిగింది. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచి మనము ప్రభువు యొక్క చిత్తాన్ని నెరిచేవారుగా ఉండాలి. కానీ వ్యతిరేకమైన కార్యము మనం ఎప్పుడు చేయకూడదో, ఆలోచన కూడా చేయకూడదు. 12వ వచనం చూడండి ఒకసారి. ఏలియా గారు పత్రిక రాస్తా ఉన్నాడు. ఏమని చదువుదాం. మరియు అతడు యోధా పర్వతముల యందు బలిపీఠములను 12 చదవండి. అంతటి ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని యొద్దకు పంపమని నీ పితరుడకు దావీదు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి యెహోషాపాతు మార్గముల యందు యోధా రాజైన ఆసా మార్గముల యందైనను నడువక, ఇశ్రాయేలు ప్రజలు నడిచిన నడవడికలను నడవకుండా యెజెబెలు నడిచే నడవడికలను నడుస్తున్నావు, జాగ్రత్త సుమ అని ఏలియా పత్రికను రాసి రాజుకి ఇచ్చాడంట. రాజుకి ఇచ్చినప్పుడు రాజు ఏం చేయాలి? దీన్ని చదివి అతడు సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. నడవడు. బుద్ధి ఎలా వచ్చిందంట? దాన్ని ఏమంటారు? పుట్టుకతో వచ్చిన బుద్ధి అంట. ఎక్కడ దాకా పోతుంది? పోయేదాకా పోదాం. నిజమండి. దేవుని వాక్యం ఉంచిన మనందరూ కూడా సరైన ఆలోచన మనము ఎరిగిన వారమై ఉండడానికి, మన కుటుంబాలు ప్రత్యేకింపబడి పరిశుద్ధమైన మార్గంలో నడవడానికి ఆలోచన చేయాలి. కానీ కుటుంబాలు పాడు చేసుకోకూడదండి. కుటుంబాలు పాడు చేసుకోకూడదు. కానీ ఏమేం చేసిందంటే కుటుంబాలు పాడు చేసుకుంది. ఏం చేసింది? బలిపీఠాలు కట్టింది, విగ్రహాలకు పూజ చేయించడం మొదలుపెట్టింది. ఇశ్రాయేలు ప్రజలందరూ తండ్రి అయిన దేవుని మర్చిపోయి ఎక్కడికి పోయారో? విగ్రహాల దగ్గరికి పోయారు. ఇది దేవుని ఆలోచనకి వ్యతిరేకమైపోయింది. దేవుడు ఆమెను ఎంతగానో ఈ యొక్క ప్రవక్త ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. చదువుదాం 13. నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంగతి వారను నీ సహోదరులు నీవు చంపి ఉన్నావు. అందరూ కూడా ఏమైపోయారంటే వ్యతిరేకమైన కార్యం చేసి వీళ్ళందరూ కూడా ఏమైపోయారంటే బయలు దేవతకు పూజించడం వల్ల అందరూ చచ్చిపోయారు. దేవుని వాక్యము వింటున్న మనం ఆలోచన చేయాలి. ఈ రోజు మన కుటుంబంలో ఎందుకు శోధించబడుతున్నామనంటే దానికి కారణం మనమే. సరైన ఆలోచన చేయకుండా దానికి కారణం ఎవరిని చెప్తావు? ఎవరినో చెప్తావు. అలా చేశాడండి, మేము ఎలా చేసిందని కాదండి. మన బుద్ధి ఏమైంది? ఫస్ట్ మన బుద్ధి ఏమైంది? మనం తింటున్నాం కదా మనం తింటున్నాం కనుక మనకేముండాలి? బుద్ధి జ్ఞానము ఉండాలి.
అవి లేకుండా ఇదిగో ఎదటోడు ఏదో చెప్పాడని, ఆమె ఏదో చెప్పిందని నువ్వు కొనసాగించడం వల్ల నీ జీవితం పాడవుతుంది, నీ కుటుంబం పాడవుతుంది, చివరికి నీ బిడ్డలు కూడా పాడవుతున్నారని మనం గుర్తెరగలేని స్థితిలో ఉన్నాం. ఈనాడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నా మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. రాబోయే శ్రమ నుంచి మనము తప్పించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి యెజబెలు స్త్రీ లాంటి స్త్రీలు చాలా మంది మనకు కనబడుతున్నారు. వీధిలో 10 మంది వరకు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఎవరు జాగ్రత్తగా ఉండాలి? విశ్వాసంతో ఉన్న స్త్రీలందరూ జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసంతో ఉన్న పురుషులందరూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆమె పాపము నిన్ను పాపముగా చేస్తుంది, అతడు పాపము నిన్ను పాపాత్మునిగా చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అతల్య ఇప్పుడు ఎవరిని చూసి నేర్చుకుంది? తల్లిని చూసి నేర్చుకుంది. తల్లిని చూసి నేర్చుకుని ఏం చేసింది? ఆమె యొక్క చరిత్రను అంతా ఇప్పుడు చూపించడం మొదలుపెట్టింది. చివరికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమైపోయారు? విగ్రహార్థకులు అయిపోయారు. ఇది దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో అది చాలా వ్యతిరేకమైందని వాక్యము సెలవిస్తా ఉంది. చదువుదాం 14. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నీను మొత్తేను. దేనికోసం తీశారు అందరూ పరిశుద్ధ గ్రంథంలో? దేనికోసం దేవుడు మొత్తాడు చెప్పండి. అతలియా చేసిన తప్పేంటి చెప్పలే? యెహోషాపాతు అతలియా చేసిన తప్పేంటి? విగ్రహారాధన వారు కొనసాగించారు, బలిపీఠాలు కట్టారు గనక దేవుని దృష్టిలో అది పాపమైంది గనక దేవుడైన యెహోవా ఇదిగో ఏలియా ద్వారా లెటర్ రాసి పంపించాడు. అయ్యా, నీ పాపపు స్థితిని మార్చుకో. యూదా రాజుల్లో ఎవరు నీలాంటి దుష్టుడు లేరు. దుష్టత్వము కలిగిన నీ ఆలోచనను మార్చుకో, లేకపోతే దీనికి నువ్వు గురవుతావని ఇక ప్రవక్త లెటర్ రాస్తే ఆ లెటర్ కూడా పక్కన పడేసింది. ఇవిడి లెటర్ కూడా పక్కన పడేసాడు. ఇతను చివరికి ఏం తెచ్చుకున్నాడు? దేవుని చేత శాపాన్ని తెచ్చుకున్నాడు. అందుకే ఏమంటాడు చూడండి ఒకసారి మరోసారి. కాబట్టి తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తెను. తెచ్చుకున్నాడా? చాలా దయనీయమైన స్థితిలో, ఆడ భయంకరమైన స్థితి తెచ్చుకున్నాడు. దేవుని పిల్లరా, ఈరోజు వాక్యం వింటున్న మనందరూ కూడా సరైన ఆలోచన చేసి నడవడానికి ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే మనకి సరైన ఆలోచన లేకపోతే మన స్థితి ఎలా ఉంటుందండి? మారిపోతుందండి. ఒకడు పిచ్చోడు ఉన్నాడు, ఎవరో 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 హీరోని చూసి నేను హీరోలాగా ఉండాలని అంత జుట్టు పెంచుకొని ఏమండి గూనులాగా గూను పెట్టుకొని నడుస్తుంటే అందరూ అనుకున్నారంటే ఏటీలు గూనోడా అన్నారండి. చివరికి ఆడు పెళ్లి సంబంధం వచ్చితే పెళ్లి సంబంధం తీసుకెళ్లారంట. ఈడు అక్కడ కూడా గూనులాగా ఉన్నాడంట. ఏడు బాబు గూనుందేటి పిల్లవాడి కంటే అది స్టైల్ అంటండి అన్నారు. ఈ గూనోడు మాకు వద్దన్నారంట. వాళ్ళు నీ స్టైలు నీకున్న ఆ విధానం ఏమైంది? ఇప్పుడు పెళ్లి కాకుండా పోతుంది ఈ రోజుల్లో. కానీ చాలా మంది ఏం చేస్తారు? చిరిగిన బట్టలు ఏమండి, జుట్టు చూడండి, ఏదో తల మీద జుట్టు పొట్టెక్కినట్టు ఉంటుంది. ఇప్పుడు నీట్గా చక్కగా ఉండడానికి వీల్లేదు. ఈరోజు ఎంత ఉంటుంది జుట్టు చూసారా? ఆడు ఎన్ని రోజులు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు అవుతుందో దువ్వి తెలియదు, కానీ ఎంత జుట్టు ఉంటాడు ఆడ తల మీద. ఆడ ముఖం ఎక్కడ ఉంది ఎలుకోవాలన్నమాట, అంత జుట్టు ఉంటుంది. ఈరోజు పిచ్చోళ్ళలా ఉన్నారు ఈరోజు యవ్వనస్తులు. ఎదటోళ్ళని చూసి వీళ్ళు మార్చేసుకోవడం జీవితాలు. ఒకరిని చూసి నువ్వు జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకరిని చూసి నువ్వు విశ్వాసం చేయడం నేర్చుకోకూడదు. దేవుని యందు విశ్వాసం చూడాలి. ఇదిగో దేవుని వైపు చూడాలి. ఆయన చూసి నువ్వు వెలుగు మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. యెహోషాపాతు చేసిన పాపాన్ని బట్టి అక్కడ దేవుడి యొక్క ఉగ్రత వారి మీదకి రాబోతుంది. హెచ్చరిక వచ్చింది, అయ్యా మీరు సరైన మార్గంలో నడవకపోతే ఇదిగో మీకున్న వాటిని అన్నిటినీ, నీ పిల్లల్ని, నీ భర్తని, నీ భార్యని దేవుడు ఏం చేస్తున్నాడు? మొత్తబోతున్నాడు అని చెప్పేశాడు. ఈరోజు దేవుని పిల్లరా, దేవునికి వ్యతిరేకమైన కార్యము ఏనాడు మానవుడు చేయకూడదు. ఎందుకంటే మానవుడు ఏమీ చేయలేదు. చేశాడని మానవుడు గాలిని చేయగలిగాడా? పోని వెలుతురుని చేయగలదా? పోని చీకటిని చేయగలదా? ఏం చేయగలడు? ఏమి చేయలేడు. కానీ ఏం చేస్తాడు? విర్రవేగడం మాత్రం బాగవచ్చు, గర్వంతో మాట్లాడడం బాగవచ్చు, ఇది నాది నాది అనడం బాగొచ్చు, ఈ భూమి నాది నాది అంటాడు. చనిపోయేటప్పుడు తీసుకెళ్ళిపోతాడా? ఏమ్మా
ఈ వాహనం నాది నాది అంటాడు, చనిపోయేటప్పుడు తీసుకెళ్ళిపోతాడా? ఏమీ లేదు. కానీ ఏం చేస్తాడు? వాడికున్న అహము, వాడికున్న ఆ హెచ్చింపు మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటి వారిని బాధపడతా ఉంటాయి. కనుక దేవుని బిడ్డరా, ఇక్కడ దేవుని యొక్క మాట వారికి తెలియపరిచాడు దేవుడు. ఇంకా వారి యొక్క స్థితి ఎలా మారిపోతుందో మనం ఇక్కడ నుంచి చూస్తాం. చూడండి 15 వచనం చూడండి. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగమయ్యుందువు,